హ్యాపీ సంక్రాంతి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మా సంక్రాంతి ప్రిపరేషన్స్ అనమాట. మేము భోగి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ 2 days అయితే కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. భోగి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము, కనుమ వచ్చేసి మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకొక అదర్ 3 friends ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశాము. సో ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్లో కొన్ని కలర్ పేపర్స్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఆల్సో ఈ గోల్డ్ లేస్, ఈ పేపర్స్తో రేపు భోగి సెలబ్రేషన్స్కి పిల్లలకి భోగి పళ్ళు పోసేటప్పుడు ఆ సంక్రాంతి ఫీల్ రావాలని డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో నేను ఇప్పుడు పక్కనే నీళ్ళు వాళ్ళ ఇంట్లో అనమాట భోగి సెలబ్రేషన్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళి కైట్స్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తాము. సో మా సెలబ్రేషన్స్ అన్నీ ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో మా పిల్లలు ఇక్కడ బ్రిటిష్ స్కూల్లో చదువుతున్నా అసలు మన ఫెస్టివల్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మన కల్చరు, మన రూట్స్ గురించి వాళ్ళకి తెలియాలని చెప్పేసి మన ఫెస్టివల్స్ వీక్ డేలో వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉండేలాగా మన ఫెస్టివల్స్ని అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇక్కడ నెక్స్ట్ డే పిల్లలందరికీ కూడా భోగి పండ్లు వేస్తాం కాబట్టి వాళ్ళకి కైట్స్ ఇవన్నీ చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేమైతే ఆ కైట్స్ని డెకరేట్ చేస్తున్నాము. సో ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తాము, అసలు పిల్లలకి భోగి పండ్లు ఎందుకు వేస్తాము, మన ట్రెడిషనల్ వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, ఈ 3 daysకున్న ఇంపార్టెన్స్ ఏంటి అనేదంతా కూడా వాళ్ళకి ఈ ఫెస్టివల్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఈ వీడియో చూస్తున్న కిడ్స్కి అర్థమయ్యేలాగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది భోగి రోజు 14th of January. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. పక్కన నీలిమ వాళ్ళ ఇంట్లో భోగి మంటలు వేస్తున్నాం అనమాట. అక్కడికి ఫస్ట్ రోజు భోగి రోజు మనం ఇంట్లో క్లీనింగ్ చేస్తాము. పాత వస్తువుల్ని వదిలేసి అలానే పాత హ్యాబిట్స్ని, మనలో ఉన్న నెగిటివిటీని, లేజీనెస్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని అంతా కూడా వదిలేసి కొత్త స్టార్ట్కి ప్లేస్ క్రియేట్ చేసుకోవడం. సో మీరు చిన్నప్పుడు టాయ్స్ టైడీ చేస్తే న్యూ టాయ్స్కి స్పేస్ దొరుకుతుంది కదా. సో భోగి ఫెస్టివల్ కూడా అలానే అనమాట. మనలో ఉన్న బ్యాడ్ అంతటిని కూడా వదిలేసి ఒక న్యూ ఎనర్జీతో న్యూ ఇయర్ని బిగిన్ చేసుకోవడము. సో భోగి చెప్తుంది బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేస్తే మంచి హ్యాబిట్స్కి ప్లేస్ దొరుకుతుందని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముగ్గులు అంటే జస్ట్ డెకరేషన్ కాదు, ఇంటి ముందు వెల్కమింగ్ పాజిటివ్ ఎనర్జీ. సో కలర్స్ ఆ జాయ్ అండ్ వైబ్రెన్స్ అండ్ హ్యాపీనెస్ని అయితే తీసుకొస్తాయి. మనం ఇలా రైస్ ఫ్లోర్తో ముగ్గులు వేయడం వల్ల మనకి యాంట్స్ అండ్ బర్డ్స్కి ఫుడ్ వస్తుందన్నమాట. మన కల్చర్లో ఆర్ట్ కూడా కైండ్నెస్ని నేర్పిస్తుంది. ఈవినింగ్ భోగి సెలబ్రేషన్స్కి మేము పాట్లక్ అయితే పెట్టుకున్నాము. నేను వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అండ్ ఆల్సో ఇడ్లీ అనమాట. ఇవ్వండి వంకాయలు రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ చేయాలి. అండ్ ఇక్కడ చల్లగా ఉంటుంది, ఫర్మెంట్ అవ్వదు కాబట్టి మొన్న ఈవినింగే ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెట్టాను. సో 7కి అందరం మీట్ అవుతాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. నేను క్విక్గా సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి డేకి ఉన్న ఇంపార్టెన్స్. ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ ఫెస్టివల్. నేచర్కి, ఫార్మర్స్కి అండ్ ఫుడ్కి గ్రాటిట్యూడ్ చెప్పడము. సో మనం పిల్లలకి ఈరోజు ఏం నేర్పిస్తాము అంటే రైస్ ఎక్కడి నుండి వచ్చింది, మిల్క్ ఎక్కడి నుండి వస్తుంది, వెజిటేబుల్స్ ఎవరు పెంచుతారు. ఈరోజు మనం నేచర్కి, ఫార్మర్స్కి, యానిమల్స్కి థ్యాంక్ యూ చెప్పడం అనమాట. మనం తినే ఫుడ్ డైరెక్ట్గా మన ప్లేట్స్లో, సూపర్ మార్కెట్స్లో, ప్యాకెట్స్లో కొనుక్కుంటే రాదు. సో దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎంతోమంది ఫార్మర్స్ కష్టపడి డే అండ్ నైట్ వాళ్ళకి వర్షాలు ఉంటాయి, ఇంకా నేచర్ సపోర్ట్ చేయాలి. కష్టపడితేనే మన ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది అని మన పిల్లలకి నేర్పిస్తాము. ఇది భోగి రోజు ఈవినింగ్ అనమాట. సో మనం ఇక్కడ బయట గొబ్బెమ్మలు పెట్టుకోలేము కాబట్టి ఇక్కడ లోపల బియ్యం పిండితో గొబ్బెమ్మలు చేసి పిల్లలతో పూజ అయితే చేపిస్తుంది. నీళ్ళు ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింది, 3 years చేయాలంట. సో పిల్లలిద్దరితో కూడా ఆ పూజ అయితే చేపిస్తుంది. ఇక్కడ బాయ్స్ చేయరు కాబట్టి మా అబ్బాయిలందరూ కూడా చిన్నపిల్లలందరూ అక్కడ ఎదురుగా కూర్చొని చూస్తున్నారనమాట, అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. అండ్ ఫోన్లో వాళ్ళకి మంచిగా కృష్ణుడు
వచ్చి మాయ చేసెనే, ఎలా వచ్చెనమ్మ కృష్ణుడేలా వచ్చెను, మాయలాగి కృష్ణుడు వచ్చి మాయ చేసెనే, పిల్లలతో పూజ చేయించడం అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన గొబ్బెమ్మల చుట్టూ అయితే సాంగ్స్ పాడుకుంటూ ఇట్లా కొంతసేపు అయితే తిరిగాము. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్లో వంటలు అయిపోయింది. ఇది సెకండ్ డే భోగి సెలబ్రేషన్స్. నీళ్ళు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. పూజ చేయడం అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా భోగి పండ్లు వేయడానికి భోగి పండ్లు అయితే కలుపుతున్నాము. సో ప్లేట్లో రేగి పండ్లు, ఫ్లవర్స్, కాయిన్స్, చాక్లెట్స్, అక్షంతలు అన్నీ వేసి అయితే కలిపామన్నమాట. సో మనం పిల్లలకి అసలు భోగి పండ్లు ఎందుకు వేస్తామో తెలుసా మీకు? ఫ్రూట్స్ అంటే హెల్త్, కాయిన్స్ అంటే సమృద్ధి, అబెండెన్స్, ఫ్లవర్స్ అంటే హ్యాపీనెస్, టర్మరిక్ అంటే ప్రొటెక్షన్ అనమాట. సో ఇవన్నీ కలిపి మనం పిల్లలకి ఆ భోగి పండ్లు వేస్తూ మనం బ్లెస్సింగ్స్ అయితే ఇస్తాము. సో ఈ టైంలో మనం పెద్దవాళ్ళు మనం పిల్లలకి ఇచ్చే బ్లెస్సింగ్స్ పిల్లల లైఫ్లో ఒక పాజిటివిటీని అయితే స్టార్ట్ చేస్తాయి. సో ఇట్లా మా ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి భోగి పండ్లు అయితే వేశారు. సో భోగి పండ్లు అంటే మన లవ్ అండ్ బ్లెస్సింగ్స్ని మన పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వడము. సో ఇక్కడ అందరం అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పిల్లలందరికీ కూడా భోగి పండ్లు వేసాము. సో మీకు కూడా చిన్నప్పుడు గుర్తుందా భోగి పండ్లప్పుడు ఇంపార్టెన్స్ మనకు తెలియకపోయినా భోగి పండ్లలో కాయిన్స్ వేస్తారు, ఆ కాయిన్స్ తీసుకోవచ్చు అనే హ్యాపీనెస్ ఎక్కువ ఉండేది. ఇక్కడ పిల్లలకి ఇప్పుడు అంత కార్డ్సే కాబట్టి కాయిన్స్ కొన్ని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియట్లేదు, దాంట్లో ఉన్న చాక్లెట్స్ని చూసి ఎక్సైట్ అవుతున్నారనమాట. సో ఆ చాక్లెట్స్ని తీసుకొని తింటున్నారు. ఇక్కడైతే ఇంకా భోగి పండ్లు వేయడం అయితే అయిపోతుంది. మనకి చిన్నప్పుడు ఫెస్టివల్స్ అంటే మన ఫ్యామిలీస్తో అండ్ చుట్టాలందరితో మన కజిన్స్తో ఎంత బెస్ట్ మెమరీస్ అయితే ఉన్నాయో ఇక్కడ మా పిల్లలందరికీ కూడా అంతే బెస్ట్ మెమరీస్ క్రియేట్ చేయడానికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ లక్కీలీ మేమున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కూడా బాగా కలిసిపోయి మా పిల్లలందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చాలా మంచిగా ఆడుకుంటారు. అండ్ వీళ్ళిద్దరిని ఒక చిన్న సిస్టర్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట అందరూ. సో అందరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఉండే ఆ నాటీనెస్, ఏంటంటే ఏడిపించుకోవడము, అలగడము, ఏడవడము అన్నీ ఉంటాయి. కానీ ఒకళ్ళ నదులు ఒకళ్ళు అయితే ఉండరు. సో పక్క పక్కనే ఉంటాము, ఎవ్రీడే చూసుకుంటున్నా. ఎప్పుడన్నా వీకెండ్స్ మీట్ అవుతున్నామంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అసలు ఎంతసేపు ఉంటాము అని అడుగుతారు. పిల్లలందరికీ భోగి పండ్లు వేయడం అయిపోయిన తర్వాత ఇట్లా అందరం కలిసి అయితే హారతి ఇచ్చాము. ఇక్కడ మా చిన్నాడు చూసారా ఆ హారతిని ఊదడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అలా ఏదో ఒకటి నాటీ జాబ్ చేస్తూనే ఉంటాడు. సో ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లా హారతి ఇచ్చి అయితే ఫైనల్గా ఈ భోగి పండ్లు సెలబ్రేషన్స్ అయితే ఎండ్ చేసాము. భోగి పండ్లు వేయడం అయిపోయిన తర్వాత అప్పటికే 8:30 అవుతుంది. పిల్లలందరూ బాగా ఆకలితో ఉన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి ఫుడ్ పెట్టేశాము. సో ఇట్లా ఎక్కువ ఇంట్లో ఇండియన్ ఫుడ్డే చేస్తాం కాబట్టి పిల్లలు మాకు ఇది తినము అది తినము అలా ఏమీ ఉండదన్నమాట. అందరూ మంచిగా ఈ పప్పుచారు, మన కూరలు, ఇడ్లీ ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలందరూ హ్యాపీగా తినేశారు. కష్టపడుతుంది, అందరికీ అరిటాకుల్లో భోజనం పెడుతుంది. ఇంకో వ్లాగర్. మెన్యూ వచ్చేసి వైట్ రైస్, పప్పుచారు, వడలు, కట్లెట్, పొటాటో ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ, పులిహోర, టొమాటో చట్నీ అండ్ ఆల్సో ఇడ్లీ. ఇలా అందరం చక్కగా చుట్టూరా అరిటాకులు వేసుకొని కింద కూర్చొని హ్యాపీగా మన తెలుగింటి విందు భోజనం అయితే చేసాము. కబుర్లు చెప్పుకుంటూ చాలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ
చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోని మా అమ్మ వాళ్ళకి ఇండియాలో పంపిస్తే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మేము కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు, మీరందరూ అక్కడ కలిసి అంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు, చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అని మంచిగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. రీల్ ఎలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా. సంక్రాంతి రీల్ వైరల్ ఇవాళ వచ్చేసి కనుమ మార్నింగ్ నాకు మీటింగ్ అవుతుంది, వీళ్ళిద్దరు స్కూల్కి రెడీ అవుతున్నారు. ఈ మీటింగ్ అవుతే నేను క్విక్గా అయాన్షిని డ్రాప్ చేసి రావాలి. అండ్ ఆల్సో ఈవినింగ్ ఇవాళ మన ఇంట్లో అనమాట గెట్ టుగెదర్ కనుమ సెలబ్రేషన్స్. ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయి. అవునా? సో ఈవినింగ్ అంతా ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి. సో క్విక్గా ఇవాళ ప్లాన్డ్గా లేకపోతే మాత్రం టైం అస్సలు సరిపోదు. సో నేనైతే ఇంకా వీళ్ళని డ్రాప్ చేసి వచ్చేసి థర్డ్ డే వచ్చేసి కనుమ రోజు మనం మన యానిమల్స్ని వర్షిప్ చేస్తామన్నమాట. ఎందుకంటే అవి ఫార్మింగ్లో మనకి ఫార్మర్స్ అందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఆ రోజు మనం ఈ ఆవుల్ని వీటన్నిటిని కూడా పూజిస్తాము. సో మన కిడ్స్ ఎందుకు మనం కౌస్ని ఇట్లా ప్రే చేస్తాము అని అడిగితే కనుక ఆన్సర్ చాలా సింపుల్. మనకి మిల్క్ డైరెక్ట్గా సూపర్ మార్కెట్స్ నుంచి అయితే రావు కదా. సో అవి మనకి ఫార్మింగ్లో హెల్ప్ చేస్తాయి, మనకి మిల్క్ ఇస్తాయి, ఫుడ్ ఇస్తాయి. సో అట్లా హెల్ప్ చేస్తాయి కాబట్టి మనం ఆ రోజు యానిమల్స్ని పూజించుకుంటూ వాటిని అయితే రెస్పెక్ట్ చేస్తాము. సో ఇది కనుమకున్న ఇంపార్టెన్స్. సో మేమైతే అందరం రెడీ అయిపోయాము, ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తం సెటప్ అంతా కూడా అయిపోయింది, ఇల్లంతా. సో నా బిర్యానీ అండ్ గారెలు చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొని వస్తారు, వాళ్ళని వెల్కమ్ చేద్దాము. కనుమ పాట్లక్ అయితే మా సౌజీ వచ్చేసింది. సో సౌజీ, పాట్లక్ ఏం తీసుకొచ్చావు నువ్వు? మటన్ కర్రీ తీసుకొచ్చా, తెలంగాణ స్పెషల్. చాలా యమ్మీగా అనిపిస్తుంది. నెక్స్ట్ గెస్ట్ నీలు వాళ్ళు కూడా వచ్చేసారు. నీలు, నువ్వేం చేసుకొచ్చావు మన కనుమ పాట్లక్? యమ్మీ యమ్మీ చికెన్ మెజెస్టిక్ తో అయితే వచ్చేసింది. వెల్కమ్. థ్యాంక్ యూ. మటన్ కర్రీ తెలంగాణ స్పెషల్, నాటుకోడి పులుసు, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ మెజెస్టిక్ అండ్ ఈ కర్రీస్లోకి మినపగారెలు. 2 ఫ్యామిలీస్ కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు. వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ ఇక్కడ మిస్ అయ్యాయి. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మంచిగా అందరం కూర్చొని ప్రశాంతంగా పొట్ట నిండా భోంచేసిన తర్వాత ఇలా గేమ్స్ అయితే ఆడుకున్నాము. సో మా ఈ సెలబ్రేషన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మీ సపోర్ట్ అయితే చూపించండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సంక్రాంతి అంటేనే మూవీస్ కదా. ఇవాళ అయితే మేము శంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వెళ్తున్నాము. అయాన్ష్కి ఇది ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్. కనుమ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. ఈ 2026 సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.